జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద రాష్ట్రంలో చాలా కాలం నుంచి చర్చ జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకపక్షం మీద తీవ్ర విమర్శలు చేయడమే కాదు, తన భద్రత విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానాలకు వెళ్తున్నారు. అక్కడ విచారణలు జరుగుతూ ఉన్నాయి. కేంద్రానికి ఫిర్యాదు చేసి ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ భద్రత కల్పించాలి అని. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. జెడ్+ సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంత దారుణమైన భద్రత ప్రభుత్వాలు ఈ పోలీసులు కల్పిస్తున్నారు అని. కానీ న్యాయస్థానంలో విచారణకు వచ్చినప్పుడు ఆన్ ది రికార్డు మాత్రం ఇన్ని రోప్పాటలను పెట్టాము, అన్ని రోప్పాటలను పెట్టాము, ఇంతమంది పోలీసులను పెట్టామంటారు. అవేవి మనకు కళ్ళ ముందు కనిపించవు. ఆ పోలీసులు కనిపించరు, ఆ రోప్పాటీలు కనిపించవు. కాదు కూడదనుకుంటే ఈరోజైతే రోప్పాటీలు కనిపించే బంగారుపాలెం పర్యటనలో ఆ రోప్పాటీలు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం కాదు, జనాలను జగన్ దగ్గరికి రానికుండా ఎక్కడికెక్కడ అడ్డపట్టడం కోసం తాళ్ళు పట్టుకొని ఉన్నారు. రోప్పాటీలు కనిపించాయి జనాన్ని అడ్డుకోవడం కోసం, అంటే జగన్ పర్యటనకు రాకుండా మధ్యలోనే ఆపేయడం కోసం రోడ్ల మీద పెట్టుకున్నారు తాళ్ళు. మామూలు జగన్ భద్రత కోసం ఆయన కారు దగ్గర పెట్టాలి, వీళ్ళు ఎక్కడో పెట్టుకొని అడ్డుకుంటున్నారు. ఆ రోప్పాటీలు కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత, ఆ భద్రత మీద ఎంత నిర్లక్ష్యాన్ని పోలీసులు వహిస్తున్నారు, ఈ పాలకపక్షం ఎంత నిర్లక్ష్యాన్ని వహిస్తుంది అనడానికి ఈరోజు ఒక వీడియో విజువల్ జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాలెం పర్యటనలో అందరి కళ్ళ ముందుకు తెచ్చింది. ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి, జగన్ గారి భద్రత ఎంత ప్రమాదంలో ఉంది అని. ఎందుకంటే ఒక్క పోలీసు లేరు, జగన్ చుట్టూ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ కానీ చేతులు ఎత్తేసే పరిస్థితి. జగన్ మీద జనం పడిపోయారు. వెనక నుంచి షర్టు కానీ పట్టుకొని లాగుతూ ఉన్నారు, ఒక షేక్ హ్యాండ్ కోసం, ఫోటోల కోసం చేతులు లాగుతున్నారు, వెనక షర్టు లాగుతూ ఉన్నారు. చుట్టూ ఒక్కర్లేరు, మీద పడిపోయారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు అక్కడ. మీరు ఒకసారి చూడండి, ఆ వీడియో తెలుస్తుంది. జగన్ గారు అక్కడ ఉన్నారు, జనం మధ్య ఇరకపోయినారు. ఒక్క పోలీసు లేరు, సింగిల్ పోలీస్. వెనక షర్టు బట్టి లాగుతున్నాడు, చూడండి షర్టు చూడండి, ఎవరు లేరు, జనం మీద పడిపోయారు. ఇలాంటి పరిస్థితులు ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి అని వైసీపీ శ్రేణులు ఉలిక్కి పడ్డాయి, భయపడుతున్నారు. ఈ వీడియో షేర్ చేసి చూడు, ఎవరున్నారు, ఒక్క సెక్యూరిటీ లేరు. ఆ వెనకలో ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఒక ఆయన కనిపిస్తున్నాడు, వాళ్ళు చేతులు ఎత్తేసినారు. ఏది, ఎవరు లేరు, మీద దుబ్బేస్తున్నారు. చూడు, కింద పడిపోతాడు ఇక జగన్. జనాలు పట్టుకుంటున్నారు, లాగేస్తున్నారు, లాగేస్తున్నారు. ఒక్క పోలీసు మాజీ ముఖ్యమంత్రి జెడ్+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి. అసలు ప్రభుత్వాలు ఇంత, రేపు అధికారం మారిన తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ఇదే పరిస్థితి వస్తే, మన దగ్గర బ్లాక్ క్యాట్ కమాండర్స్ ఉన్నారులే అనే, ఇదేం పద్ధతి అండి? ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇలా గాలికి వదిలేశారు, ఒక్కరు లేరు చూడండి, ఒక్కరు లేరు. అక్కడి నుంచి బయటపడే కోసం చాలా కష్టాలు పడ్డారు వైసీపీ శ్రేణులు. వైసీపీ పార్టీ యొక్క భయం ఏంటంటే, ఏమో అక్కడ ఏ అసాంఘిక శక్తులు చొరబడితే, అసాంఘిక శక్తులు అంటే తనను తీవ్రంగా ద్వేషించేవాళ్ళు, ఎవరు చూడబడితే ఏంటి పరిస్థితి? ఎంత దారుణం చూడండి. ఒక మాజీ ముఖ్యమంత్రి, జెడ్+ సెక్యూరిటీ, అంత జనం ఉండి వస్తారని తెలుసు, ఒక్క పోలీసు లేరు. ఈ పోలీసులు, ఈ పాలకపక్షం అని చెప్పే ఈ కాకమ్మ కబుర్లు, ఇటువంటి వాడి చుట్టూ ఎవరికైనా కనుక భద్రత కల్పించాలి. ఒక మినిస్టర్ ఏమో హైదరాబాద్ నుంచి ఆటో రిక్షా లెక్కన ఒక విమానం ఒక చాపర్ మారి అడావిడి చేసుకొని పోతారు. ఆఫ్టర్ ఆల్ ఒక మినిస్టరు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ 40% ఓటు బ్యాంకు, ఒక సినిమా వాళ్ళు ఎవరన్నా కనుక ఏమంటారు, ఒక బట్టల షాప్ ఓపెనింగ్కి పోయినా కనుక ఆడున్న జనానికి కంట్రోల్ చేయడం కోసం ఒక 2 పోలీసులు కనిపిస్తారు, ఇంకెక్కువ మంది పోలీసులు కనిపిస్తారు. కానీ జగన్ ఒక పోలీసు లేరు, వదిలేశారు, జనానికి వదిలేశారు. ఎట్లా తప్పించుకొని వచ్చారు అక్కడి నుంచి.